హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సంధ్య. ఈ వీడియోలో నేను 2 బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చూపించబోతున్నాను. ఇవి నేను రీసెంట్గా మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించినవి. ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను, మెటీరియల్ ఎలా స్టిచ్ చేయించాను, ఎవరు స్టిచ్ చేశారని ఈ వీడియోలో డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇవి మెటీరియల్ వచ్చి నేను రామ్దేవ్ కట్ పీసెస్లో తీసుకున్నాను. ఇది షైనింగ్ మెటీరియల్లో. దానికి నేను 3 మీటర్స్ హాఫ్ మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఒకటి ఎల్లో, ఒకటి పింక్, ఒకటి గ్రీన్, ఈ 3 తీసుకుని అండ్ బాటమ్ దగ్గర పైన నెక్ దగ్గర చిన్న ఫ్లవర్ కింద బాటమ్ దగ్గర 3 లేయర్స్ కింద ఫ్రిల్స్ కింద పెట్టి కొంచెం ఒత్తిగా వచ్చేలా పెట్టాను. అండ్ లోపల నెక్ దగ్గరకి వచ్చేటప్పటికి హ్యాండ్స్ అయితే ప్లెయినే పెట్టించాము. మధ్యలో చిన్న ఫ్లవర్ పెట్టాము సింపుల్గా ఉందని. లోపల వచ్చి లైనింగు సాటిన్ కాకుండా మామూలు లైనింగే తీసుకున్నాము. సాటిన్ దీని మీద పెద్ద ఏమి కనిపించదని నార్మల్ లైనింగే తీసుకున్నాము. బ్యాక్ వచ్చేసరికి ప్లెయిను, ఇంకేమీ బ్యాక్ ఏం పెట్టలేదు. జిప్ వేద్దాం అనుకున్నాం కానీ చిన్న పాప కదా ఇప్పుడు అవసరం లేదు, బాగానే వెళ్ళిపోతుందని నెక్ దగ్గర ఇంక వేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ డ్రెస్ ఇది నేను రామ్దేవ్ కట్ పీసెస్లో తీసుకున్నాను. మెటీరియల్లో మీటర్ తీసుకున్నాను, సరిపోయింది. ఇంకా చాలా క్లాత్ మిగిలిపోయింది నాకు, చిన్న పాప కాబట్టి. ఇది మామూలుగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చి నెట్ తీసుకుని ఫ్యాబ్రిక్ దానికి చేతులకి ఫ్రిల్స్ కింద పెట్టాను బయటికి కొంచెం. అండ్ మధ్యలో వచ్చి బో చేసి దానికి మధ్యలో నేను పూసలు వేసి నేనే చేశాను. అదొకటే కానీ అదంతా మా అమ్మాయి స్టిచ్ చేసింది. అండ్ కింద వచ్చి ఫ్రిల్స్ పెట్టింది. కొంచెం ఒత్తుగా వచ్చి కొంచెం పిల్లలకి కొంచెం బాగా వస్తుందని కింద ఫ్రిల్స్ పెట్టింది. అండ్ లోపల చిన్న పాప కదా ఎక్కువ డేస్ ఉండాలని చెప్పి దానికి పిల్టీ వేయించాను మధ్యలో. అంటే అది కొంచెం లాంగ్ అయినా సరే ఆ పిల్టీ ఇప్పితే ఫ్రాక్ లాంగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఐడియా మట్టికి నేనే ఇచ్చాను మా మమ్మీకి. మా మమ్మీ అలా వేసింది. వెనకాల వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చింది, ఇంకేమీ వెనకాల ఏమీ పెట్టలేదు, జిప్ కూడా పెట్టలేదు. చిన్న పాపే కదా, నెక్ హెడ్ దగ్గర బాగానే వెళ్ళిపోతుంది, ఇంక అందుకే జిప్ ఏం వేలా గుచ్చుకుంటుందని. ఇంకా వెనక బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 2 థ్రెడ్స్ ఇచ్చింది టై చేసుకోవడానికి టైట్గా. ఇది ఓవరాల్గా డ్రెస్. ఈ 2 డ్రెస్సెస్ మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించినవి. ఐడియాస్ నేను చెప్తే సేమ్ మమ్మీ అలాగే స్టిచ్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.